చిత్తూరు నియోజకవర్గం టీడీపీ టికెట్ను ఆదికేశవుల నాయుడుకి కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్కు కేటాయించడంపై బలిజ సామాజిక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆదికేశవులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నియోజకవర్గాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేశారని వారు తెలిపారు. టీడీపీ అధిష్టానం ఆదికేశవులని అవమానిస్తోందని వారు అన్నారు. టికెట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని, లేని ఎడల టీడీపీకి తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఆ రోజు మేము గట్టిగా ఖండించినాము. ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో టీడీపీ కూడా మాకు అన్యాయం చేసింది. మాకున్నటువంటి పరిస్థితులు మొన్న కనుగొండి ఈ 94 సీట్లు 7 సీట్లు మాత్రమే బడులు కేటాయించింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బడులు చేసిన పాపమా లేకపోతే మేము చేసిన మంచి పనులు చేసిన శాపమా అని ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము అడుగుతున్నాము. 29% ఉన్నటువంటి మేము మాకు ఈరోజు అడుక్కునే పరిస్థితి ఎందుకు అని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. కాబట్టి దీని పరంగా మాకున్నటువంటి కోరికలు మాకున్నటువంటి ఏమైతే ఉన్నాయో అవి మేము సాధించుకునేదాకా పోరాడతాము. బడులంతా ఏకంగా అవుతాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము. చిత్తూరు సీట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోము. మొత్తము మా చిత్తూరు సీటు ఎట్లయినా మాకు బలిజలు కేటాయించకపోతే మా సత్తా ఏంటో మేము చూపిస్తామనేసి ఈ రకంగా మేము మీడియా మిత్రులకు బలిజకులంతో ప్రతి ఒక్క పార్టీ రాజ్యం అవుతుంది, కానీ బలిజలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు మా చిత్తూరు బలిజకుల వైపు ఏ పార్టీ మమ్మల్ని విశ్వసించడం లేదు. కాబట్టి మేము ఈ పార్టీని కాదు ఆ పార్టీని కాదు ఏ పార్టీ గుర్తించాలి. కాబట్టి మా బలిజల కోసం ఏకమై ఖచ్చితంగా మాకు న్యాయం చేసేంత వరకు మేము వదలము. మేము ఏ పార్టీకైనా కూడా మేము ఏ పార్టీ మనుషులు కాము. బలిజ కోసం మేము బలిజల ఓట్లతో గెలిచి బలిజల ఓట్లతో రాజ్యాధికారికి వెళ్తూ మమ్మల్ని చాలా చీపుగా చూస్తున్నారు. కాబట్టి మా యొక్క ఉనికి మేము చాటిద్దాం. మా ఉనికిని ఇక మీద మేమేమిటో రాయలసీమ జిల్లాలో మా ఉనికిని చాటిచ్చి మా యొక్క ప్రత్యేకతను చాటించుకుంటాం. ఈ 2 పార్టీలకు కులపడి